విద్యార్థి జీవితమంటే పుస్తకాలకే పరిమితం కావటం కాదు, సమాజాన్ని అర్థం చేసుకోవడం, సమస్యలకు పరిష్కరించే నైపుణ్యం సంపాదించడం. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ పరమార్థమిదే. ఇందుకు 100కి 100 పాళ్లు న్యాయం చేస్తున్నారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ విద్యార్థులు. ఎన్ఎస్ఎస్లో ఎన్ఎంయూ విద్యార్థులు శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు. గ్రామ పంచాయతీలు, పాఠశాలలకు ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు కట్టారు. నీటి సంరక్షణ ట్యాంకులు నిర్మించారు. మొక్కలు నాటడం, వీధుల్ని శుభ్రం చేయడం, ఇంకుడు గుంతలు నిర్మించడం లాంటి అనేక కార్యక్రమాలు చేశారు. 6 ఏళ్లలో 5 లక్షల విలువ చేసే కొత్త రోడ్ల నిర్మాణం, 13 లక్షల రూపాయల విలువ చేసే రోడ్ల మరమ్మతుల్ని విద్యార్థులు చేపట్టారు. ఇక సాయంత్రం మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, మద్యపానం, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ లాంటి సామాజిక రుగ్మతలపై ఇంటింటికి వెళ్లి చైతన్యపరుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటరు నమోదు, ఓటు హక్కు విలువపై అవగాహన కల్పిస్తున్నారు. మీరు 5,000 డబ్బులు తీసుకుంటే మీరు 5 సంవత్సరాలు కష్టాల పాలవుతారు. మీకు వచ్చే డబ్బులు మొత్తం మధ్యలో మింగేస్తారు వాళ్ళు. మీరు అందరినీ చూసే ఉంటారు. మీకు నిలబడ్డ నాయకులందరూ ఎవరు మంచి పనులు చేస్తారు అని మీకు అనిపిస్తే వాళ్లకు ఓటు వేసి గెలిపించాలి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఈ అంశాల్ని ఆసక్తికరంగా వివరిస్తున్నారు. గ్రామస్తుల ఆరోగ్యంపైన దృష్టి సారించిన ఎన్ఎంయూ విద్యార్థులు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛ భారత్, యోగా డే, తెలంగాణకు హరితహారం లాంటి ప్రభుత్వ పిలుపందుకున్న విద్యార్థులు కలిసి వచ్చిన సంస్థలతో కలిసి పనిచేశారు. ఫలితాలు చూపించారు. వాళ్ళకు సంబంధించిన అవసరాలు మేము తీరుస్తూ వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయడం ద్వారా సమాజ సేవ చేస్తున్నామనే సద్భావన మాలో కలుగుతుంది. అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. యువత సేవ చేయడం అనేది ఇప్పుడు చదువుకుంటున్నప్పటి నుంచే అది అలవర్చుకుంటే రేపు సమాజంలో నిర్మించబోయేవారు యువత కాబట్టి రేపు వారు ఏ పని చేయాలన్నా ఇటువంటి సేవ ఉంటే ఏ రంగంలోకి వెళ్ళినా సక్సెస్ అవుతారు. ఈ విధంగా నేను సేవ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎన్ఎంయూలో 2009లో జాతీయ సేవా విభాగం కేవలం 5 యూనిట్లతో ప్రారంభమైంది. 2014-15 నాటికి 172 యూనిట్లు, 3 సెల్ఫ్ ఫైనాన్స్ యూనిట్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. సుమారు 20,000 మంది వాలంటీర్లు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేవలందించారు. 6 ఏళ్లలో 1,000 మంది వాలంటీర్లను సేవా విభాగంలో చేర్చుకోవడం ఎంజీయూకే సాధ్యమైంది. ఎన్ఎస్ఎస్లో భాగంగా ముఖ్యంగా ఏంటి అంటే క్రమశిక్షణ, అలాగే టైం మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను ముఖ్యంగా ఈ ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాక నేర్చుకున్నాను. దీనిలో భాగంగా నేను చెన్నై క్యాంప్కి కూడా వెళ్ళాను. డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనం ఎలా కోఆర్డినేట్ అవ్వచ్చు అనేది కూడా నేర్చుకోవడం జరిగింది. నా దగ్గర ఇన్ని స్కిల్స్ ఉన్నాయి అని తెలిసేదంటే అదొక ఎన్ఎస్ఎస్ వేదిక ద్వారానే అని చెప్పేసి నా అభిప్రాయం. ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కు చేపట్టిన కార్యక్రమాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు లభించింది. కేవలం కొంతమంది విద్యార్థులతో 6 ఏళ్ల క్రితం మొదలైన ఎంజీయూ ఎన్ఎస్ఎస్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆకుల రవి కృషి ఉంది. విద్యార్థుల్లో ఉత్సాహం నింపిన రవి ఉత్తమ ఫలితాలు సాధించారు. ఎన్ఎస్ఎస్ ద్వారా గ్రామాల్లో మార్పు తీసుకొస్తున్నందుకు 2014-15లో రాష్ట్ర ఉత్తమ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్గా అవార్డు అందుకున్నారు. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఏటా ప్రకటించే ఇందిరాగాంధీ ఎన్ఎస్ఎస్ జాతీయ పురస్కారానికి అప్కమింగ్ విశ్వవిద్యాలయం విభాగంలో ఇటీవలే మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎంపికైంది.
యొక్క ప్రోగ్రామ్ అధికారులకి శిక్షణ అనేటువంటిది ఇప్పించడం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఒక విజయానికి కారణంగా చెప్పవచ్చు. మనకే ఒక శిక్షణ కేంద్రం ఉంటే బాగుంటుంది అనేటువంటి తలంపుతో కేంద్ర ప్రభుత్వానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుండి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించి 100% నిధులతో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి శిక్షణ కేంద్రం అనేటువంటిది మంజూరు అయింది. మూఢనమ్మకాలు, అవగాహన లేమితో సతమతమవుతున్న పల్లెల్లో వెలుగురేఖలు పరుచుతున్న ఎంజీయూ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఈ తరానికి ప్రేరణ.